ఎంతమంది ఉంటారు మొత్తం ఊర్లో? ఒక 70-60 మంది అంటే పిల్లలతో. వీళ్ళ కోసం అమ్మ మీకోసం అయితే మరి సార్ వాళ్ళు అయితే దుప్పట్లు అలానే మీకు తినడానికి రైస్ తీసుకురావడం జరిగింది అనమాట. ఆ వీడియోని మన వాళ్ళు చూసి బ్రదర్ అయితే మరి చక్కగా రెస్పాండ్ అయ్యి అయితే మనకు కాల్ చేయడం జరిగింది అనమాట. కాల్ చేసి బ్రదర్ నేను కూడా నా వంతు హెల్ప్ చేస్తాను డెఫినెట్లీగా మీకు అనేసి అంటే సోర్ బ్రదర్ మాకు డేట్ అనేది చెప్తే మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటామనేసి అన్నారు. సో నాకైతే సండే మార్నింగ్ అనేసి అన్నారు. చెప్పినట్టుగా నిజంగా ఈరోజు రావడం అయితే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా థ్యాంక్స్ సార్. అంటే ఇలాంటి ప్రజల మధ్య ఎప్పుడు కూడా మరి బ్రదర్ వెళ్ళారో లేదో తెలియదు. తినడానికి కూడా ఒక్కొక్క రోజు అయితే తిండి అనేది మన వాళ్ళకి దొరకదండి, చాలా కష్టంగా ఉంటుంది. సో వీళ్ళు ఆధారం ఏంటంటే వ్యవసాయం చేసుకొని ఇంకా కూలికి వెళ్ళాలన్నా చాలా 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి సార్. బయట వెళ్ళాలనుకుంటా. ఎవరైనా చెప్తే లేకపోతే లేదండి కూలి పనులకు. చాలా మందికి కూడాను ఇక్కడ అదే ఇల్లులు ఉంటాయి కదా బ్రదర్, ఇల్లులు అయితే చాలా కష్టం ఉంటాయి అన్నమాట. సార్ అది ఇల్లేండి. మొన్న రీసెంట్ టైం లోన అదే పాకనే చూపించడం జరిగింది అనమాట. మీరు ఒకసారి మా విలేజ్ కూడా కొంచెం అలా కొద్దిగా విజిట్ చేద్దాం, ఒకసారి చూపిస్తాను.